వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి ఫార్మ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నమాట. వాటి హార్వెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. సో ఈ హార్వెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయడం వల్ల చాలామందికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. నేను కూడా అలానే స్టార్టింగ్ హార్వెస్ట్ చూస్తూ తర్వాత ఫార్మింగ్ గురించి తెలుసుకుంటూ ఆ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో అందుకే ఆ ఎంకరేజ్మెంట్ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ హార్వెస్ట్ చేసింది వచ్చేసి బోడ కాకరకాయ. ఈ చెట్టు మేము అసలు వేయలేదు. అదే ఫామ్లో ఒక 2 ప్లేసెస్లో అదే చెట్టు మొలిచిందనమాట. అదే క్రీపర్ మొత్తం ఫెన్సింగ్ అంతా పాకి చాలా ఎక్కువ బోడ కాకరకాయలు అయ్యాయి. అదేంటంటే దుంప ఎప్పుడు పోదు. మనకి చెట్టు పైనుంచి చనిపోయినట్టు అనిపించిన సీజన్ అయిపోయాక కింద దుంప ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కరెక్ట్ సీజన్ టైంకి అక్కడ మీకు ఒక ప్లాంట్ వస్తుంది, మళ్ళీ ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. సో బోడ కాకరకాయలు చాలా అయ్యాయి ఈసారి. నెక్స్ట్ వచ్చేసి సొరకాయలు అనమాట. సొరకాయ ఇప్పుడే పాదు పెరుగుతుంది, అన్నీ ఎక్కువ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ అంతా 1-2 ఇస్తున్నాయి. సో 2 సొరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం తెల్ల గోంగూర ఉంది కదా, సో తెల్ల గోంగూర ప్లాంట్స్ వేసాము కొన్ని. ఆ తెల్ల గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి గోరుచిక్కుడుకాయ, గోకరకాయ అని కూడా కొంతమంది అంటారు. సో ఇది కొన్ని ప్లాంట్స్ ఉంటే ఒక 2-3 ప్లాంట్స్ ఉన్నా ఒక ఫ్యామిలీకి సరిపడా అవుతాయి అంటే నేనేమో అనుకున్నాను. ఒక 10-15 వేసామన్నమాట మేము వరుసగా. అవి ఇప్పుడు ఫుల్గా అవుతున్నాయి గోరుచిక్కుడుకాయలు. ఇప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు ఒక 2 kgs పైన వచ్చాయన్నమాట. సో మేము కొన్ని ఉంచుకొని ఫ్యామిలీలో కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము అంతే. ఇంకా నిమ్మకాయలు, మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు చెట్టు చిన్నగానే ఉంది కానీ చెట్టు నిండా ఫుల్గా నిమ్మకాయలు అయ్యాయి. సో అవి కూడా ఒక 30-40 వరకు హార్వెస్ట్ చేసాము ఒకే చెట్టు నుంచి. ఇంకా తైవాన్ నిమ్మ చెట్టుకు కూడా ఫుల్ ఉన్నాయి. ఇంకా ఫ్లవరింగ్ కూడా వస్తుంది దానికి, కానీ అవి చాలా పెద్దగా అవుతాయి కదా మీకు చెప్పినట్టు. సో ఇప్పుడు చిన్నగా అనిపించాయి, కలర్ కూడా రాలేదు కాబట్టి వాటిని హార్వెస్ట్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి బొప్పాయికాయ చెట్టు. ఫుల్గా బొప్పాయిలు అయితే అయ్యాయి. చెట్టు చాలా చిన్నగా ఉంది కానీ దానికి కూడా బొప్పాయిలు చాలా ఎక్కువ అయ్యాయి. సో ఇది మేము నెక్స్ట్ వీక్ అలా హార్వెస్ట్ చేయొచ్చు. ఇంకా కలర్ రాలేదు కానీ చాలా అయ్యాయి, సైజ్ కూడా మంచిగా వచ్చాయి. ఇంకొకటి వచ్చేసి మల్బెరీ అన్నమాట. ఫస్ట్ టైం అయింది ఫామ్లో, ఇంతకుముందు అవ్వలేదు. లాస్ట్ ఇయర్ వేసిన చెట్లే ఈ 2. సో వీటికి మల్బెరీస్ చాలా ఎక్కువ అయ్యాయి. కోళ్ళు కూడా ఫుల్గా తిన్నాయి ఆ మల్బెరీస్. కింద ఏవైతే అయ్యాయో పైన అయినవి కొన్ని మేము హార్వెస్ట్ చేసుకున్నాము. మల్బెరీస్ మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఆ ఫ్రూట్స్. సో వాళ్ళు అవి అక్కడే తినేసారనమాట. ఇంకొక చెట్టు వచ్చేసి బనానా. అవి మనం ఎప్పుడు వేసాము, ఫస్ట్ టైం వేసాము ఫామ్ తీసుకున్నప్పుడు. స్టార్టింగ్లో వేసిన చెట్లు వరి చేను చుట్టూ వేసామన్నమాట. సో అందులో ఒక చెట్టుకి ఇప్పుడు గెలపడింది. నేను యాక్చువల్గా వరి చేను చుట్టూ ఉంటే వాటర్ ఎక్కువ అందుతాయి, అరటి చెట్లకు వాటర్ ఎక్కువ కావాలి కదా, అక్కడ ఉంటే బాగా హెల్తీగా గ్రో అవుతాయని అక్కడ వేశాను. ఫస్ట్ టైం ఇప్పుడు దానికి గెల అయిందనమాట. అంత పెద్ద సైజులో అవ్వలేదు, కొంచెం చిన్న సైజు గెల అయింది, కానీ పర్లేదు. ఇది ఫస్ట్ టైం ఫామ్లో అవ్వడము. మా ఇంటి దగ్గర అయితే బనానా చెట్లు ఉన్నాయి, దానికైతే చాలాసార్లు అయ్యాయి బనానాస్, హార్వెస్ట్ కూడా చేసాము, కానీ ఫామ్లో ఇదే ఫస్ట్ టైం. ఇంకొకటి వచ్చేసి పీనట్ బటర్ ఫ్రూట్ అనమాట. ఈ పీనట్ బటర్ ఫ్రూట్ కూడా చాలా ఫ్లేవరింగ్ అవుతుంది, బంచెస్గా అవుతాయి ఇవి సీజన్ రాగానే. ఈసారి కూడా చాలా అయ్యాయి. ఇలాంటివి కూడా ఒక 2 చెట్లు ఉన్నాయన్నమాట ఫామ్లో. ఇంకొకటి లాస్ట్ ఇయర్ మనం పెట్టిన నూనె ఫ్రూట్ కూడా ఇప్పుడే ఫ్లవరింగ్ అవుతుంది. అది ఫ్రూట్గా మారుతుందా రాలిపోతుందా తెలియదు కానీ ఫ్లవరింగ్ అయితే అయ్యింది. ఇంకా కొన్ని యాపిల్ చెట్లకు కూడా నేను ఫ్లవరింగ్ చూశాను. ఒక 2 యాపిల్ చెట్లకు ఫ్లవరింగ్ అయింది. చెట్టు చాలా చిన్నగా ఉంది కానీ అప్పుడే ఫ్లవరింగ్ అయింది, కానీ అది ఫ్రూట్ కింద కన్వర్ట్ అవ్వలేదు వాటికైతే. ఆ ఫ్లవర్ రాలిపోయింది. కాకపోతే అట్లీస్ట్ ఫ్లవర్ అయితే చూసాం కదా యాపిల్ చెట్టు అనిపించింది. మేబీ నెక్స్ట్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని రేర్ బెర్రీ ప్లాంట్స్ మనం వేసాం కదా ఫామ్లో, బ్లూబెర్రీ ప్లస్ బ్లాక్బెర్రీ. ఈ చెట్లు కరెక్ట్ పీక్ సమ్మర్ టైంలో వేసినవి. అసలు ఈ చెట్లు పోయాయి, ఇంకా ఆల్మోస్ట్ ఇవి పెరగవు అనుకొని డిసైడ్ అయ్యాము మేము. కానీ ఎలా అయితే వర్షాలు పడ్డాయో ఆ చెట్లు మళ్ళీ గ్రీన్ అయిపోయాయి. అసలు ఇప్పుడు హెల్తీగా గ్రో అవుతున్నాయి. బ్లూబెర్రీ కూడా బ్లాక్బెర్రీ కూడా హెల్తీగా గ్రో అవుతున్నాయి.
వీటికి ఫ్రూటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఏదో అచీవ్ చేసినట్టు ఫీల్ అవుతాము. ఫామ్లో ఫస్ట్ టైం మల్లెపువ్వు కూడా అయిందనమాట. యాక్చువల్గా ఇది ఇప్పుడు కరెక్ట్ సీజన్ కూడా కాదు, కానీ ఒక మల్లెపువ్వు అయింది దానికి, చెట్టుకి ఫస్ట్ టైం అయిందనమాట ఇది. సో ఇవి ఫామ్ అప్డేట్స్, మేము హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మీ తరపు నుంచి కూడా ఆల్రెడీ ఎవరికైనా ఫార్మింగ్ ఉండి న్యాచురల్ ఫార్మింగ్లో ఫ్రూట్ ప్లాంట్స్ని ఎలా టేక్ కేర్ చేయాలి, ఇంకా ఇలా చేయడం వల్ల ఇంకా హెల్తీగా గ్రో అవుతాయి, చెట్లకు మంచిది అని మీకు అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పటి వరకు మేము మాత్రం జీవామృతము లేకపోతే పెంటమట్టి తప్పితే మిగిలినవి ఏమీ వేయట్లేదు. మంత్లీ ట్వైస్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాం అంతే, ఆ చీడపీడలు రాకుండా. ఇప్పుడు కూడా పర్లేదు, హెల్తీగానే ఉన్నాయి. కానీ మీకు ఇంకేమైనా మేము మిస్ చేస్తున్నామో అనిపిస్తే ప్లీజ్ సజెస్ట్ చేయండి కమెంట్స్లో, మేము ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. Thanks for watching the videos. Please like and subscribe to our channel.